హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఒక న్యూ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనం అయితే లాస్ట్ వీడియోలో మన వెహికల్కి మనం గ్యారేజ్లో అయితే పెట్టి రావడం జరిగింది. సో ఈరోజు మనము ఇప్పుడు వెళ్ళి ఎలాంటి రిపేర్స్ అయితే చేస్తాము, ఎలాంటి రిపేర్స్ జరుగుతున్నాయి అనేది పర్టికులర్గా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతున్నాము. మీరు టిల్ ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీనికన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము. మనం జగిత్యాలకి మనం జగిత్యాల్లో మన వెహికల్ గ్యారేజ్లో జితు అన్న గ్యారేజ్లో పెట్టి రావడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి క్రషర్ మనం గోధుమ క్రషర్ అయితే వెహికల్లో ఉంది. మనం అది తీసేసి వరి క్రషర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంది. అది చేంజ్ చేద్దాం. ఇంకొకటి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ని ఈరోజు అయితే ఈ వీడియోలో మనం పర్టికులర్గా అయితే రిపేర్ ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. టిల్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇప్పుడు జగిత్యాలకి వెహికల్లో 2 వీల్ బండి మీద మనం జగిత్యాలకి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఎలాంటి రిపేర్స్ జరుగుతాయి, మనం వెహికల్కి ఎలాంటి రిపేర్స్ ఉంది, ఏ విధంగా రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? మనం ఇప్పుడైతే గ్యారేజ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనం వెహికల్ వచ్చేసి గ్యారేజ్లో జీతు అన్న గ్యారేజ్లో గురు నానక్ దేవ్ జీ గ్యారేజ్లో పెట్టి రావడం జరిగింది. ఈరోజు మనం పర్టికులర్గా ఈ వీడియోలో ఏంటంటే మన వెహికల్కి ఎలాంటి రిపేర్స్ అయితే జరుగుతున్నాయి, ఎలాంటి రిపేర్స్ అయితే చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనం వెహికల్ జగిత్యాలకి ఈ గ్యారేజ్లో మనకు చాలా రకాలుగా రిపేర్స్ అయితే చేయడం జరుగుతుంది. మనము ఫస్ట్ ఏంటంటే మనం క్రషర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది మన వెహికల్కి. ఓకేనా? క్రషర్ చేంజ్ చేసిన తర్వాత మనకు ఎలివేటర్ బేరింగ్ ఎలివేటర్ ఏంటంటే మన గేర్ అనేది అంటే అరిగిపోవడం జరిగింది. మనకు ఎలివేటర్ గేర్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏంటంటే మనకు ఎక్సెల్ బీమ్ ఉంటుంది కదా, ఆ ఎక్సెల్ బీమ్ వచ్చేసి క్రాక్ అవ్వడం జరిగింది. అది ఏ కారణంగా క్రాక్ అవ్వడం జరిగిందంటే గోధుమలు కోసాం కదా, దాని వెయిట్ వల్ల ఆ బీమ్ అనేది క్రాక్ అవ్వడం జరిగింది. టూ సైడ్ బీమ్ వచ్చేసి క్రాక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది చేయించడానికి అది దాదాపు 50,000 అయితే పడుతుంది అని చెప్పడం జరిగింది గ్యారేజ్ వాళ్ళు. మేము ఈ సీజన్ అది చేయించలేకపోయాము. ఎందుకంటే అది టైం కూడా ఎక్కువ పడుతుందని చెప్పారు. దాదాపు ఒక వారం రోజులైతే ఆ కొత్త బీమ్ని పెట్టడానికి సమయం పడుతుందని చెప్పడంతో ఆ 7 రోజులు అంటే సగం సీజన్ వెళ్ళిపోతుందని మేము దాదాపు త్వరగా కావడానికి మేము వెల్డింగ్ అయితే కొట్టించడం జరిగింది. అదేవిధంగా ఈ గేర్ వచ్చేసి మహారాష్ట్రలోనే అంటే గేర్ తగ్గింది. అది కాకుండా ఇప్పుడైతే గ్యారేజ్కి వెళ్ళడం జరిగింది. దాదాపు అది కూడా గేర్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొకటి మనకు అది డోర్ ఉంటుంది కదా పైన, అది కూడా బీమ్ వచ్చేసి క్రాక్ అయ్యి స్లోగా వెయిట్ అనేది కిందికి వస్తుంది. దాన్ని కూడా మేము వెల్డింగ్ అనేది కొట్టించడం జరిగింది ఫ్రెండ్స్. అది డోర్ అనేది అంటే వస్తలేదు. కాబట్టి దాన్ని కొంచెం జాకి పెట్టి లేపి దాన్ని వెల్డింగ్ అయితే కొట్టించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఫైనల్గా అయితే మనము గోధుమ క్రషర్ తీసేసి మా వరి క్రషర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చిన్న చిన్న వెల్డింగ్స్ కానీ ఆ రిపేర్స్ అయితే వాళ్ళు గ్యారేజ్లో చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్గా చేస్తున్నారు. ఎలాంటి మళ్ళా రిపేర్స్ రాకుండా సీజన్ మొత్తం అయ్యే విధంగా రిపేర్స్ అయితే నీట్గా చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ వెహికల్ని ఆ గ్యారేజ్ని వెళ్ళాలనుకుంటే నేను టైటిల్లో లేదంటే డిస్క్రిప్షన్లో మన గ్యారేజ్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళని సంప్రదించండి, మీ వెహికల్ని వెళ్ళి రిపేర్ చేసుకోండి. ఓకేనా? అదేవిధంగా ఏంటంటే మనం డెస్క్ ఫ్రంట్ పెద్ద టైర్ డెస్క్ కూడా చిన్న చిన్న వెల్డింగ్స్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు
వెయిట్ బోల్ట్లు ఉంటుంది కదా, అవి వెళ్ళిపోవడం వల్ల మనకు ఇంకా చిన్న చిన్న క్రాక్స్ రావడం జరిగింది. సో దాన్ని కూడా టైర్ విప్పేసి సో డెస్క్ని కూడా వెల్డింగ్ అయితే కొట్టించడం జరిగింది. వెల్డింగ్ కొట్టించి గ్రైండర్తో స్మూత్గా చేయించడం జరిగింది. సో ఇది వచ్చేసి వేరే ఇప్పుడు పంప్చర్ షాప్కి వెళ్ళి టైర్ ఇప్పించేసి డెస్క్ అనేది తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు గ్యారేజ్లో సో పర్టికులర్గా మనకు వెల్డింగ్ నీట్గా వెల్డింగ్ అయితే వాళ్ళు కొట్టించి మరియు డెస్క్ని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా త్వరగా పర్ఫార్మెన్స్ ఉంది, తొందరగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అన్న సీజన్ టైం కాబట్టి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతోనే త్వరగా చేశారు. వాళ్ళు త్వరగా చేసి మాకు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇబ్బంది ఏం లేదు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ డెస్క్ని తీసుకెళ్ళి మళ్ళా పంప్చర్ షాప్కి వెళ్ళి సో మేము టైర్ని ఎక్కించేసిన తర్వాత మనకు అక్కడ నుండి మళ్ళీ యథావిధిగా గ్యారేజ్కి వచ్చేసి సో మేము ఆ రాత్రి టైంలోనే ఓకేనా. సో మనకు దాదాపు ఆ టైంలోనే నాకు 2 days పట్టింది, ఎందుకంటే వెహికల్స్ కూడా బాగుండేవి. ఇది సీజన్ టైం కాబట్టి వెహికల్ కూడా బాగుండేది కాబట్టి సో ఆ రాత్రి పూటనే నేను జాయింట్ డీర్ షోరూమ్కి వెళ్ళి ఆయిల్ చేంజ్ అయితే వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సో మనకు ఇంజిన్ ఆయిల్ అనేది సర్వీసింగ్ అయితే చేయించాము. సో అదేవిధంగా ఏంటంటే మనకు ఆయిల్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ సో అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ కానీ అవన్నీ చేంజ్ చేయడం జరిగింది. సో ఆ రాత్రి పూటనే ఆ నైట్ పూటనే సో వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో జాయింట్ డీర్ షోరూమ్ వాళ్ళు కూడా మనకు కొంచెం ఆ నైట్లో సహకరించారు. సో పర్టికులర్గా ఏంటంటే ఒక 2 daysలోనే సో మహారాష్ట్ర నుండి తెలంగాణకు వచ్చాము. తెలంగాణలో జస్ట్ 2 daysలో మన వెహికల్ అనేది మొత్తం రికవరీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని మళ్ళీ యథావిధిగా మార్నింగ్ ఫీల్డ్ అనేది మనకు స్టార్ట్ ఉంది. ఓకేనా. సో కాబట్టి మన వెహికల్ని అయితే యథావిధిగా మళ్ళా ఫీల్డ్కి అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఆ నైట్ పూటనే మేము అక్కడి నుండి ఆ గ్యారేజ్ నుండి వెళ్ళిపోవడం జరిగింది, అంటే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో దాదాపు ఈ చిన్న చిన్న రిపేర్స్కి మాకు అయ్యే ఖర్చు వచ్చేసి మనకు 7,000 దాకా అయింది. సో పెద్దగా ఏం లేదు. క్రషర్ చేంజ్, తర్వాత ఎలివేటర్ గేర్ చేంజ్, తర్వాత వెనక కింపిన్లు సెట్టింగ్ ప్లస్ కింపిన్లు అవి అదొకటి, సో వెల్డింగు ప్లస్ తర్వాత ఎక్సెల్ అవన్నీ కలిపి ఒక 7,000 అయితే తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఆ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మా వెహికల్ని మొత్తం క్లారిటీగా చూసాము. సో ఇంకేమైనా రిపేర్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో మా ఇంటికి అయితే ప్రయాణం కొనసాగించాము. సో అక్కడ నుండి దాదాపు మాకు ఒక 30 kilometers మా ఊరు ఉంటుంది. సో అక్కడికి ఆ నైట్ పూటనే వెళ్ళిపోవడం జరిగింది. సో మనం మార్నింగ్ లేచితో మనకు ఫీల్డ్ అనేది సో మనకు వరి అనేది కోయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అక్కడ నుండి ఆ నైట్ పూట జర్నీ అనేది ప్రయాణించాము. సో మేము దాదాపు అక్కడ నుండి ఇంటికి వెళ్ళే వరకు మాకు సమయం దాదాపు రాత్రి 12 వరకు అయింది. 12 ఓకేనా 12 అయింది. సో అక్కడ మళ్ళీ వెహికల్ని పార్కింగ్ చేసేసి అది ఇక ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే చూస్తారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వరిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో మనం వరి కోసేటప్పుడు మనకు వెహికల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది పర్టికులర్గా ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో అదేవిధంగా సో కంపారిజన్ ఇప్పుడు వరికున్న గోధుమకి రెండు సీజన్లో ఏ సీజన్లో ఎక్కువ రిపేర్స్ రావడం జరిగింది, సో ఏది కోస్తే బాగుంటుంది, వెహికల్కి ఏ ఫీల్డ్కి వస్తే వెహికల్కి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియో మీరు టిల్ ఎండ్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇంకా చాలా డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్.